లోనికి రాయి, అందరూ కూడా లోనికి రావాలి. దేవునికి కొన్ని మాటలు ఎంతో సమయం కానీ నేను ఒక అరగంట సమయంలో ముగిస్తాను. ఎందుకనంటే మరి రాత్రి అంతా నిద్ర లేకుండానే ఉంటారు మరి గృహస్థులు. మనం ఎక్కువ సమయం కలిగినా అంత నిద్ర కదా ఇబ్బంది అని పగలంతా పనిచేశారు. ఆ విధంగా చాలా సంతోషం. మరి కొంత సమయం దేవుని యొక్క సందేశాన్ని బట్టి ఈ కుటుంబస్తులందరూ కూడా లోన్ భాగానికి రావాలని కోరుతున్నారు. ముఖ్యంగా సూర్య గారు కూడా లోనికి రావాలని. అలా కుర్చీలు వేసి నాలుగో వచనం నుండి ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. ఓ ఇశ్రాయేలు విను అని చెప్తున్నారు. ఎందుకంటే దేవుని మాటలు చాలా విలువైనవి. ఈ మాటలు మనం ధ్యానించాలి. ఈ మాటలు మన హృదయంలో గుర్తించుకోవాలి. ఎందుకు గుర్తించుకోవాలి అని అంటే లోక వైభవం చాలా రకాలుగా ఉంటుంది. లోక వైభవం ఎలా ఉంటుందనంటే ఒక విశాలమైన మార్గం లోకమంతా ప్రయాణం చేస్తూ ఉంటుంది. దేవుని మార్గం ఎలా ఉంటుందనంటే ఇరుకైన మార్గం. దేవుని మార్గం ఎటువంటిది? ఇరుకైనది. ఇరుకుగా ఉన్న మార్గంలో మనం ప్రయాణం చేయాలంటే ఇష్టపడతామా? చాలా సందర్భాల్లో ఎక్కువ కొన్ని సంవత్సరాల క్రితం సినిమా హాల్లో టికెట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అండి. అక్కడ ఆ ఇరుకులోనికి వెళ్ళి ఆ టికెట్ తీసుకునే అలవాటు ఉంటుంది. కానీ నాలాంటి అయినా సుబ్బారావు గారి లేవనుకోండి ఏమవుతుంది, అందరూ లాక్ వెళ్ళిపోయాక మేము కనబడతాం బయట ఆ లైన్లో కింద కనబడతాం అన్నమాట. అటువంటి సందర్భం. అలాగనే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ నా మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రావున నడుచున్నప్పుడును పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. గమనించండి, నీ ఇంట కూర్చున్నప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు ఏటిని గురించి మాట్లాడాలి? దేవుని ఒక కార్యములను గురించి మనం మాట్లాడాలి. ఏం మాట్లాడుతాం? ఒక ఆయన ఇందాక మాకు ఒక ఆయన జత వచ్చాడు అనమాట. ఎక్కడికి అంటే గుంటూరు వెళ్ళే మార్గానికి వెళ్తే జత వచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే మోటార్ సైకిల్ వెనకాల కూర్చుని మాట్లాడుతున్నాడు. నాకు రాత్రులు 12 దాటితే నాకు నిద్ర పట్టలేదు. కానీ సమయం సెలవు చూస్తేనే కానీ నిద్ర పట్టలేదు అంటున్నా. అంటే అది అలవాటైపోతుంది. అలాగనే మనకు ఉపయోగపడినది అలవాటైతే సుఖం ఏమండి? ఉపయోగపడేది అలవాటు అవ్వాలి. ఎందుకంటే దేవుని గురించి మాట్లాడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. దావీదు అనేటువంటి ఒక గొర్రెల కాపరి ఏమైపోయాడంటే రాజు అయిపోయాడు అతను. ఎందుకంటే అతను ఖాళీ సమయంతో దేనికి ఉపయోగిస్తాడు? దేవుని ఆరాధించడానికి ఉపయోగిస్తాడు. ఏం చేస్తాడు? సితార వాయిస్తాడు, ప్రార్థన చేస్తాడు, దేవుని లేఖనాన్ని ధ్యానిస్తాడు. అటువంటి ప్రార్థనా పరుడైన దావీదు ఎక్కువగా దేవుని ఆరాధించే విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. కనుక దేవుడు అతను ఏం చేశాడంటే గొర్రెల కాపులు ఆగా బుద్ధులు పెట్టేలా. దావీదు అనుకోవచ్చు నేను గొర్రెలో ఉంటే గొర్రెల మంద పెరిగితే చాలే అని అనుకోవచ్చు దావీదు. కానీ దేవుడు గొర్రెల మందలు విడిచిపెట్టేలా.
అక్కడ కాదు నువ్వు ఉండవలసింది. ఎక్కడనంటే అంతఃపురంలో ఉండాలి. నన్ను ఆరాధించేవాడు ఎక్కడ ఉండాలి? అంతఃపురంలో ఉండాలి. నాకు ఇష్టమైన వాడు ఎక్కడ ఉండాలి? ఉన్నతమైన స్థానంలో ఉండాలన్నమాట. వెనకబడిపోయిన స్థలాల్లో కాదు ఉండవలసింది అనేటువంటి ఉద్దేశం. దేవుడిని ఆరాధించేటువంటి వాడిగా మనకి ఇక్కడ ఆ అభ్యాసం చేయమంటున్నాడు. అభ్యాసము చేయమంటున్నాడు. కింద వచనంలో ఇంకా మనం చూస్తే అది మీ కన్నులకు నడుమ ఎలా ఉండాలి? బాసికముల వలె ఉండవలెను అని అంటున్నాడు. ఎందుకనంటే కొన్ని సందర్భాలు, వివాహ సందర్భాల్లో బాసికములు కట్టి వాడిక పురాతన కాలం ఎక్కువగా ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అది మీ కన్నుల నడిమి ఎలా ఉండాలి? బాసికముల వలె. పెళ్లి కుమారుడికి కడతారు. ఎవరు కడతారు బాసికలు? నాకును సుబ్బరాజు దగ్గర కడతారా? పెళ్లి కాబోతున్నా పెళ్లి కుమారుడికి కడతా. అందుచేత ఇవి ఎలా ఉండాలి మీకు అని అంటే బాసికముల వలె ఉండాలి అన్నమాట. దేని కొరకనంటే నువ్వు మర్చిపోకూడదు. ఉపయోగపడే దానిని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యములు మేలు విషయంలో నువ్వు మర్చిపోకూడదు. ఎందుకనంటే దేవుని విషయంలో దేవుడు ఎవరినైనా దేవుడు హెచ్చిస్తాడు. ఎంతగా అంటే అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తాడు అనమాట. నేను ఏం చేస్తావాడిని? వ్యవసాయ పనులు చేసేవాడిని. నాగలి దున్నేవాడిని. నాగలి దున్నితే ఒక రోజుకి ఎకరము దున్నాలి అనేటువంటి పని. అందుచేత కోడి కొయ్యకుండా మా నాన్నగారు లేకొట్టేవాడు. 10 గంటల వరకు దున్నితే మరలా భోంచేసి ఆ ఎడ్లకు రెస్ట్ ఇచ్చి మరలా మధ్యాహ్నం నుంచి నాగలు కట్టి సాయంత్రం 6 గంటల వరకు నాగలు దున్నితే కని కష్టం అయిపోయింది అనమాట. ఎకరం చేను ఒక నాగలతో దున్నటానికి. కొందరు ముసలి వాళ్ళు, నాకంటే ముసలి వాళ్ళు దున్నేసేవారు. ఎందుకంటే వాళ్ళ ఎడ్లు స్పీడ్గా నడిచేవి. ఇటువంటి పనులు. అందుచేత కట్టేతలకి వెళితే మోపుల మీద కుప్పలేసేవాడిని అండి. అటువంటి పనులన్నీ చేశా. ఎంతో కష్టపడ్డాను. ఎంత పనైనా చేసేవాడిని. అందుచేత కొన్ని సందర్భాలు కఠినమైన పనులు కూడా సులభంగా చేసే అలవాటు నాకు ఉండేదన్నమాట. అటువంటి పనులు చేసినప్పటికీ కూడా దేవుని పని చేయడానికి దేవుడు నాకు ఎంతో ఆపేక్ష. నేను అక్కడికి నిన్న మొన్న మా పాస్టర్ గారిని వద్దు మనకు ఇప్పుడు అంత ఖరీదు వద్దానంటే మా పాస్టర్ గారు మా అబ్బాయిని 70,000 రూపాయలు ఇంటి బ్యాట్ కొనేసారు అండి. అయినా దేవుని కృప, దేవుని ఆరాధించే విషయంలో మరి దేవుడు ఎందుకంటే దేవుని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని ముందు పెట్టాలి? మన జీవితంలో దేవుడిని ముందు పెట్టాలన్నమాట. ఎవరైనా మనల్ని పొగిడారు అనుకోండి, పొగిడేవారిని ముందు పెడితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని వెనక పెడతాడు. దేవుడు మనలను వెనక పెడతా. మనుషులు పొగడకూడదు. నేను ఒక వ్యక్తిని అలాగే పొగిడితే దేవుడు ఏం చేస్తాడనంటే, నాకు ఒక బాకీ ఉంది, 1,00,000 రూపాయలు చెల్లించాలి. వాళ్ళు ఏం చేశారంటే నాకు ఫోన్ చేసి బాకీ చెల్లించాలి. నువ్వు ఈ రాత్రి చెల్లిస్తావా, రేపు ఉదయం చెల్లిస్తావా, రేపు మధ్యాహ్నం చెల్లిస్తావా, రేపు సాయంత్రానికి చెల్లించగలవా అని అడిగారు. అయ్యి బాబు 1,00,000 రూపాయలు 24 గంటలు చెల్లించమన్నాడు. ఎక్కడ చెల్లించనని మరలా ఏం చేశానంటే ప్రార్థన చేసేవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని, ఎలాంటి సమస్య నాకు వచ్చింది ప్రార్థన చేస్తే ఏం జరిగిందనంటే దానికి కూడా దేవుడు ఒక ఉపశమనాన్ని ఇచ్చాడనమాట. 48 గంటల్లో అతనికి బాకీ కట్టడం జరిగిందనమాట. ఏం జరిగింది అంటే మనిషిని పొగడటం వల్ల ప్రభువా నీకు క్షమించు, ఈ సమస్య నువ్వే తీర్చాలి, ఇటువంటి సందర్భం నాకు బంధువులే ఇమీడియట్లీగా నువ్వు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు, నాకు ఏదో ఉపకారం చేయమనంటే మరొకరు ఏం చేస్తారంటే ఊహించని రీతిగా ఆ నోట్లు మార్పిడి సందర్భంలో నువ్వు మార్చుకోగలవా, 1,00,000 రూపాయలు ఇస్తాను నువ్వు మార్చుకోగలవా అని అన్నారు. సరే 2-3 రోజులైనా బ్యాంకుల చుట్టూ తిరిగి మార్చుకుంటానని ఆ పాత నోట్లు తీసుకుని మార్చుకుని అతని 1,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది అనమాట. అంటే మనం ఎవరిని పొగడాలి అని అంటే మనిషిని కాదు దేవుని పొగడాలన్నమాట. అటువంటి సందర్భం కనుక
ఇక్కడ మనకి బైబిల్ ఏం చెప్తుందనంటే మరి 6వ వచనములో 6వ అధ్యాయములో కింద భాగంలో 10వ వచనములో నీ దేవుడని యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు పురములను మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఓలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు నీ దాసుల గృహమైన 5 దేశముల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడు. ఏమంటున్నాడు? నువ్వు కట్టని మంచి పురములను ఎడ్లను డూబులెస్ బిల్డింగ్లను నీకు ఇచ్చినను, నీవు నాటని తోటలను నీకు ఇచ్చినను, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను నీకు ఇచ్చినను, నీవు దేవునిని మాత్రం మరిచిపోకూడదు. దేవునిని మరిచిపోకూడదు. ఎందుకంటే మరి సూర్య గారు ఒక గృహం ఎలా ఉందనంటే ఒక పెద్ద సినిమా హాల్ వలె ఉంది. పెద్ద డూబులెస్ బిల్డింగ్ వలె ఎంతమంది కూకున్నాం? దగ్గరగా 50 మంది కూకున్నాం. ఎక్కడ? ఇంటి హాల్లో అన్నమాట, ఈ రూముల్లో కాదు. చాలా పెద్ద గృహాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే బైబిల్ మనకి ఏం చెప్తుందంటే అంచెలంచెలుగా దేవుడు మనం దీవిస్తాడు. మన దగ్గర డబ్బులు లేకపోయినా మేము ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం. ఒక అరెకరం పొలం అమ్మితే ఇంకా 3 లక్షల అప్పు మిగిలిపోయింది. ఇల్లు కట్టితే మెరుగు పొలం ఎప్పుడైనా సరే ఇల్లైనా అరెకరం ఖరీదు ఉంటుంది. అందుచేత మనం ఇల్లు కట్టాలని ఆలోచించాం మా కుటుంబం. అయితే ఇల్లు కట్టాలనుకుంటున్నాను ఆయన దేవుని ప్రార్థన చేస్తే దేవుడు మాకు ఒక ఆలోచన ఇచ్చాడు. డబ్బులు ఇచ్చేవారిని నీ దగ్గరికే నేను నడిపిస్తాను, నువ్వు ఇల్లు కట్టే అని అన్నా. ఇల్లు ప్రారంభించిన తర్వాత మరి 2 స్టేర్లు స్టాప్ వచ్చిన తర్వాత డబ్బులు లేవు. ఒక ఆయన దగ్గరికి వస్తూ ఉండేవాడు, వారానికి ఒకసారి డబ్బులైనా కావాలా అబ్బాయి గారు అని అంటే అడుగుతూ ఉండేవాడు. ఎంత కావాలి? ఒక 50,000 అయితేనే కానీ పని అయ్యేలా లేదు అనేవాడిని. సాయంత్రం రాండి నాతోటి అనేవాడు. మేమందరం బండి వేసుకుని వెళ్ళి డబ్బులు తెచ్చుకునేవారు, లేకుంటే 2వ రోజు డబ్బులు ఇచ్చేవారు. అలాగా 18 లక్షల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టేవాడు. ఇంట్లో డబ్బులు లేవు, నిలవ డబ్బులు లేవు. దేవుని కార్యం డబ్బులు ఇచ్చేవాడిని నీ దగ్గరికే పంపుతాను, నువ్వు ముందు పని చేయి అని అన్నా. పని పూర్తి చేశా. కొన్ని ఇబ్బందులు కలిగాయి, కానీ ఆ బాకీ కూడా కట్టివేయటం కూడా జరిగిందనమాట. లేట్ అయింది, వడ్డీ కూడా ఎక్కువైంది. అయినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా పనులు జరిగాయనమాట. అందుచేత దేవుని కార్యాలు ఎలా ఉంటాయనంటే ఊహించని రీతిగా డబ్బున్న సందర్భాల్లో ఇల్లు కట్టలేం. ఒక ఆయనకి 1,80,000 రూపాయలు జీతం అంట, నెలకి 15 రూపాయలు అద్దెంట్లో ఉంటున్నాడు. ఇల్లు కట్టొచ్చు, కానీ ఆయన ఏమన్నాడంటే నాది ఒక యాత్రా జీవితం. ఎక్కడ కట్టిన ఇల్లు, ఎక్కడ కట్టినా ఇల్లు అమ్ముకు రావాలి. కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉంటాను, కొన్నాళ్ళు విజయవాడలో ఉంటాను, ఎక్కడ ఉంటానో తెలీదు. ఒక ఆయన మన దగ్గరికి రవికుమార్ గారు వచ్చేవారు. ఏలూరులో మంచి బిల్డింగ్ ఉంది, అద్దెకు కూడా ఇచ్చాడు. ఆయన అద్దెకుంటున్నాడు, ఇల్లుండి అద్దెకుంటున్నాడు అనమాట. సరే, కారణం ఎందుకనంటే దేవుడు మనకి చూడండి కొన్ని సందర్భాల్లో ఒక మనిషిని జీవితంలో ఏమైతే అవసరమో అన్నీ దేవుడు ఇవ్వాలన్నమాట. ఒక పురుషుడు ఉన్నాడంటే అతనికి భార్య కావాలి, పిల్లలు కావాలి. భార్య భర్తకి ఏం కావాలి? పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, గౌరవం కావాలి, పర్లవాళ్ళని పెద్ద చేయాలి, గౌరవంగా వివాహాలు చేయాలి, ఒక ఇంటివారిని చేయాలి. ఇదంతా కుటుంబ ధర్మాన్ని ఎవరు ప్రారంభించారు? దేవుడు ఆదాముతో అన్నాడు, మీరు పిల్లలు కని భూమిని నిండించండి. నోవహుతో అన్నాడు, మీరు పిల్లలు కని భూమిని నిండించండి.
అని చెప్పాను. అంటే కుటుంబ ధర్మ ప్రకారంగా జరగాలన్నమాట. ఎవరికైనా పిల్లలుండి శ్రద్ధ లేకపోతే లోకం ఏమైనా ఆడిపోసుకుంటుంది. ఇల్లు ఉండి ఇల్లు విడిచిపెట్టేస్తే లోకం ఎలాగా ఆడిపోసుకుంటుంది. ఒక ఆయన ఒక భిక్షగాడట, రోజు అడుగుకుంటున్నాడు, చిన్న మూట పెద్ద మూట, ఓ 10 మూటలు ఏం చేస్తున్నాడు, చోట పెడుతున్నాడు, ఆ మూటల మీద నిద్రపోతున్నాడు. ఓ రోజున అతడు ఏం చేస్తాడంటే చనిపోయాడు. చనిపోతే భిక్షగాడిని ఎవడన్నా దానపరుస్తాడు, ముందుకు వస్తాడా? ఏమండి, ఎవరు వచ్చారు ముందుగానంటే మున్సిపాలిటీ వాడు వచ్చారు. వచ్చి అతన్ని బయటకు తీస్తే, వెలికి తీస్తే అతని దగ్గర ₹1 కోటి డబ్బులు ఉన్నాయట. ఎవరి దగ్గర ఉన్నాయి? అతను ఉన్న మూటల కింద డబ్బులు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? ₹1 కోటి ఉన్నాయట. ఇప్పుడు ఆ డబ్బు చూసి ప్రజలు ఆశ్చర్యపోయి వెంటనే ప్రభుత్వానికి తెలియపరిస్తే మరి ఆ బ్యాంకు వారిని కూడా పిలిచి ఆ డబ్బుని లెక్కించి ప్రభుత్వ ఖజానాకు జమ చేశా. అతనికి ఎవరైనా వారసులు ఉంటే ఇద్దాం అని అతని ఫోటో పెట్టి పేపర్ చేశారు. అలాగనే మరి ఇల్లు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. బస్ స్టాండ్లో రోజు పడుకొని ఇస్తారా అండి? మాకు ఇల్లు లేదండి, బస్ స్టాండ్లో పడుకుంటాం, రైల్వే స్టేషన్లో పడుకుంటాం అని అంటే 10 రోజులు పడుకొని ఇస్తారు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే కర్ర తీసుకుని వచ్చి 2 పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంట. అలాగనే మన జీవితంలో దేవుడిచ్చేది విలువైనది ఒక కుటుంబ ధర్మము, కుటుంబ వ్యవస్థ దేవుడు ముందుకు తీసుకువెళ్తున్నాడు. కనుక కుటుంబ వ్యవస్థలోనికి ప్రభువారు వచ్చారు. ఎలా వచ్చారు? ఒక దినాన్న యేసు ప్రభువారు కూడా ఒక వివాహ వేడుకకు వచ్చారు, వివాహ విందుకు వచ్చారు. అక్కడ అన్ని ఉన్నాయి. ద్రాక్షరసం అయిపోతుంది, ద్రాక్షరసం అయిపోతే ఇక్కడ గౌరవం పోతుంది అని చెప్పి యేసు ప్రభువారు ఒక తల్లి, ఒరే నాయనా ఇక్కడ ఆ ద్రాక్షరసం అయిపోయింది, ఏదో చేరంటే అమ్మ నాతో నీకే పని అని అడిగాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే నేను కాదు మాట్లాడేది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని ఆ గృహములో ఆ గృహపు బంధువులకు తెలియపరిచింది, మీరు వెళ్ళి ఆయన అడగండి. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, ఇక్కడ ద్రాక్షరసం అయిపోతే ఏం చేయాలి? కుటుంబ గౌరవం కాపాడాలి, ఏం చేయాలి అని అంటే కుటుంబ గౌరవం ఎన్ని కార్యకలాపాల్లో ఉంటుంది. అప్పులైతే కుటుంబ గౌరవం ఉంటుందా? పిల్లలు లేకపోతే కుటుంబ గౌరవం ఉంటుందా? ఇల్లు లేకపోతే కుటుంబ గౌరవం ఉంటుందా? అన్ని సంపాదించాడు, ఇల్లన్న కట్టాడు కాదు అని అడుగుతారు బంధువులు. ఏం చేశాడు? అంత పాడు చేసేసాడు, ఇల్లన్న పిల్లలకి భార్యకు ఇల్లన్న సంపాదించాడు కదా అని అడుగుతారు. ఏదో లోపం. అందుని బట్టి దేవుడు ఏం చేశాడు? గౌరవాన్ని కాపాడేవాడు. ఆ విధంగానే అక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇక్కడ ద్రాక్షరసం అయిపోతే ఏం చేయాలి? గౌరవం పోతాయి, అక్కడ ఆలోచించాలి అని అంటే ఏమున్నాయి అక్కడ అని అడిగితే 7 రాతిపాలలు ఉన్నాయి, 2-3 తూములు పట్టే 7 రాతిపాలలు ఉన్నాయంటే వాటి నిండా నీళ్లు నింపండి. వాళ్ళు నీళ్లు నింపాక మరి ఏం చేయమంటారు? నీళ్లు పోసామండి, వాటిని తీసుకెళ్ళి వడ్డించాలి. యేసు చెప్పినది చేయాలి. నీళ్ళు ఎలా వడ్డిస్తారండి అని చెప్పి చాటుకు వెళ్ళి ఎలా చేసేటండి? నీళ్ళు పోయమంటున్నాడు, ఇది మా మంచి పద్ధతిరా అని ఆలోచించి పోయటం మానేస్తే అద్భుతం జరుగుతుందా? పోయటం మానేస్తే అద్భుతం జరుగుతుందా? నయామాను అనేటువంటి ఒక సిరియా సైన్యాధిపతి అక్కడ ఎలీషా అనేటువంటి ప్రవక్త నాడు 7 సార్లు వ్యర్థాని నదిలో ములుగు అని అన్నాడు. ములుగనంటే అతడు కోపడ్డాడు. రౌద్రముతో సిరియా దేశంలో ఎంతకంటే మంచి నదులు ఉన్నాయి, ఈ నది గొప్పదండి. 7 సార్లు స్నానం చేయడానికి వచ్చాను నేను, తైలము రాసి ఆ కుష్టిపొడ మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తాడని వచ్చారు, గౌరవంగా మాట్లాడతాడని వచ్చారు. కానీ 7 సార్లు మునిగిపో అంటున్నాడు. దేవి సేవకుడు అని చెప్పి కోపడితే రథసారథి అన్నాడు, అయ్యా అతను ఏదైనా బరువైన ఎక్కువ శ్రమతో కూడిన పని చేయమని అడిగితే మనం చేయమా అని మాట్లాడినప్పుడు అతని మాటకి అతను ఏం చేశాడంటే మరలా మనసు త్రిప్పుకొని నది దగ్గరికి వెళ్ళి 7 సార్లు స్నానం చేసి కుష్టిపొడున్న ప్రదేశాన్ని చూసుకుంటే చిన్న పిల్లవాని శరీరం వల్లే మారిపోయిందట. చెప్పిన పని చేయడం వల్ల నీళ్లు పోయమని, నీళ్లు వడ్డించమని
ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఆ పెండ్లి విందు ఎలా మారిపోయిందనంటే మధురముగా, రుచికరంగా, గౌరవంగా మారిపోయింది. కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఎండిన చెట్టుని సిగిరింప చేయగలిగినటువంటి దేవుడు, ఫలములు లేని చెట్టుని ఫలింప చేయగలిగేటువంటి దేవుడు, ఎప్పుడు ఫలములు ఇచ్చే చెట్టుగా మార్చగలిగేటువంటి దేవుడు. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీవు నింపని ఎండ్లను, నీవు నిర్మాణము చేయబడని ఎండ్లను నీకు ఇచ్చిన తర్వాత, నీవు నాటని తోటలను నీకు ఇచ్చిన తర్వాత, దేవుడు నీ ఒక హృదయాన్ని మదించి కృప చేత నిద్రించి దేవుని మరిచిపోకూడదు అని హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దేవుడు మనల్ని ఏ స్థితిలోనైనా నిలబెట్టగలడు. కనుక మనం ఏం చేయాలనంటే దేవుని మాటలు ధ్యానించాలి, దేవునికి భయపడాలి. అయితే ఒక మాట బైబిల్ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయము 12వ వచనం చదువు. మీరు ఈ విధులన్నిటిని విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా తాను మీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, నీ మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికి గాని ఆడదానికి గాని గొడ్డుతనముండదు, నీ పశువుల్లోనైనను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను దేశించు వారందరికీ వాటిని పంపించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎలానంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలించడం కాదు, కానీ నా పరలోకమందున నా తండ్రి చిత్తము జరిగించు వాడిని నేను ఆశీర్వదిస్తా. ఎందుకనంటే దేవుని కృప మనలో ఉంటే మన కుటుంబంలో ఏ లోటు ఉండదట. దేవుని ఆజ్ఞలు కైకొంటే దేవుని వలన ఏ లోటు మనకి రాదట. మీలో పశువులకే కానీ మనుషులకే కానీ నీ ఇంట ఎవ్వరికి గొడ్డుతనం అనేటువంటిది ఉండదు. నీ ద్రాక్షరసము, నీ నూనె దేవుడు దీవిస్తాడంటున్నాడు. నూనె అనే మాట పూర్వం ప్రతి ఇంటి వారు ఏం చేసేవారనంటే నూనె అంటే గానుగ ఆడించేవారు. అంటే మా ఇంట్లో మేము గానుగ ఆడించేవాడు అండి అని మీకు ఎవరైనా తెలిసిన ఆనవాళ్ళు ఉన్నాయా మీలో? అంటే అవునండి, గానుగ ఎడ్ల బండి దూరంకి వెళ్ళి గానుగ ఆడించు. ఆటో మీద వెళ్ళి కాదు, అప్పుడు ఆటోలు లేవు, ఎడ్ల బండ్ల మీద వెళ్ళి గానుగ ఆడించుకుని వచ్చేవారు అనమాట. అంటే గానుగ అనేటువంటి సందర్భం. పూర్వాన్ని నూనె ఆశీర్వదింపబడును అనేటువంటి సందర్భానికి ఇంటి నిండా నూనె, గాజు నిండా ధాన్యం నిలవలుండే అనమాట. ఎవరి దగ్గర ఉండే ఎక్కువ శ్రద్ధగా జాగ్రత్తగా వ్యవసాయం పండించే వాళ్ళ దగ్గర, భూములు ఉన్న వాళ్ళ దగ్గర ఈ నిల్వలు ఉండేవి. నూనె నిల్వలు, ధాన్యపు నిల్వలు ఉండే అనమాట. ఇప్పుడు ఎవరైనా ధాన్యం నిల్వ చేస్తున్నారా? అసలు ధాన్యమే ఆడించే అలవాటు లేదు. మిల్లి కాడికి ధాన్యం తీసుకువెళ్ళి ఆడించుకుని తెచ్చుకుని ఆ రైస్ తినే అలవాటు లేదు ఇప్పుడు. అంటే అంత మార్కెట్ అయిపోయింది కనుక. ఎందుకంటే దేవుని వలన నీవు ఎరగని పూర్వం ఏం జరిగింది? సోళ్ళు తినేవారు, గట్లు తినేవారు, అట్లా జొన్నలు తినేవారు, రాగి సోడు తాము తినేవారు. ఇటువంటి ఆహారాలు ఏమైపోయాయి?
అని అంటే కాలం తరాలు మారుతుండగా ఆహారాలు మారిపోయా లేదా? కొన్నాళ్ళకి బియ్యం కూడా ఉండవట, రైస్ కూడా ఉండవట, వేరే ఆహార పదార్థాలు మారిపోతాయట. ఎందుకంటే వంట కూడా చేయకుండా మొలకలు తినాలంట. అటువంటి సందర్భాలు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే మరి ఆహారపు అలవాట్లను కూడా ఎవరు మార్చాలి? దేవుని వల్ల మార్చాలి. కానీ మనం ఏదైనా మార్చుకుంటే కొన్నాళ్ళు మాత్రమే మార్చుకోగలుగుతాం. కానీ దేవుడు ఏం చేయాలంటే మరి లోకమంతటిని మారిస్తేనే కానీ ఆ మార్పు రాదు. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీలో మార్పు అనేటువంటిది దేవుని వలన జరుగుతుంది అనేటువంటిది. దేవునికి లోబడాలి, దేవుని చిత్తము జరగాలి, దేవుని ఆలోచన ప్రకారంగా దేవుని కట్టడలను ఎప్పుడైతే కైకొంటామో మన ఇంట్లో ఏముండవు? రోగములు ఉండవట. రోగములు ఎందుకు వస్తాయి? మన స్నేహాలను బట్టి వస్తాయి, మనం చేసేటువంటి క్రియలను బట్టి వస్తాయి. కొన్ని సందర్భాల్లో బైబిల్ చెప్తుందంటే నువ్వు చేసిందని నెత్తి మీదకి వస్తుంది. అది దాన్ని మనం గ్రహించాం, దాన్ని లోకం గ్రహించదు. కనుక బైబిల్ చెప్తుందనంటే బైబిల్ అనుసారంగా ఆ దేవుని కట్టడలను ఎప్పుడైతే గైకొని దేవుని సంఘ బిడ్డలను ఎప్పుడైతే సహవాసంలో బలపడతామో రోగములు మనకి దూరంగా ఉంటాయి. ఎందుకంటే ఆజ్ఞలు గైకొంటాం, సహవాసం చేయం, సహవాసం చేస్తాం, ఆజ్ఞలు గైకొనం. ఇలాగ పొరపాట్ల వల్ల రోగాలు మనం పరిపాలిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, 70-80 కేజీలు ఉన్న మన దేహం చిన్న వ్యాధికి భయపడిపోయి దాని కొరకు ఎప్పుడు టాబ్లెట్లకు అలవాటు పడిపోతా. ఇట్లో మేకుని టాబ్లెట్లు సంచులు ఉంటాయి, డబ్బాల్లో డబ్బాలు ఉంటాయి, డాక్టర్ గారి రిపోర్ట్లు ఉంటాయి. ఇవన్నీ మనను పరిపాలిస్తాయి అన్నమాట. అందుచేత దేని కొరకనంటే దేవుని ఆజ్ఞ గైకొనక పోవటం వల్ల. అందుచేత ఇక్కడ మరొక వచ్చిన ద్వితీయోపదేశ కాండం 11:10లోకి వచ్చిన చదువుకుందాం. మీరు స్వాధీనపరుచుకోనబోవు దేశము, మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ శాలకు నీరు కట్టిదివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలమును త్రాగును. అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎందుకంటే మీరు స్వాధీనపరుచుకునే దేశం ఐగుప్తు దేశంలో నీ కాళ్ళతో నీరు కట్టేటువంటి దేశం వంటిది కాదు. ఎడారిలో నీ కాళ్ళతో నీరు కట్టేటువంటి దేశం వంటిది కాదు. నువ్వు స్వాధీనపరుచుకునే దేశము ఆకాశ వర్ష జలాలను త్రాగుతుంది. నీ దేవుడని యెహోవా కను దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉంటుందన్నమాట. దేవుని కన్ను దృష్టి మన మీద ఉండాలి, మన కుటుంబం మీద ఉండాలి. అంటే మనం దీన మనసుతో దేవుని దగ్గర సహవాసం ఏర్పరచుకుంటే బాగుందన్నమాట. మరి 2 సందర్భాలు తెలుసుకుందాం. బైబిల్లో ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనములో, ఆదికాండం 18వ అధ్యాయము మరియు మామ్రే దగ్గరున్న సిందోర వనములో అబ్రహాం ఎండవేళ గుడారం ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతని ప్రత్యక్షమై కనబడేది. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అప్పుడు వారిని చూచి గుడారము వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, కటాక్షం, నీ కటాక్షం నా మీద ఉన్నాడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకుని కొంచెం ఆహారం తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒక మంచి గుడారము మామ్రే దగ్గర ఉన్న సిందోర వనములో అబ్రహాము నివాసం ఉంటున్నప్పుడు
దేవుడు అతని దగ్గరికి వచ్చినప్పుడు మంచి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు అనమాట. అబ్రహాము తాను నరునికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు అనమాట ఆతిథ్యం. ఈరోజు మరి గృహంలో ఇవ్వడం జరుగుతుందంటే సంఘానికి ఆతిథ్యం ఇస్తే చేర్చుకునే ఆమెకు మరియను సహోదరి ఉండేను. ఆమె యేసు పాదము యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుట నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా, నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని. గమనించండి, ఎందుకంటే దేవుడు మనకి కొన్ని సందర్భాలు అన్ని ఇచ్చినప్పుడు అనేకమైన పనులు పెట్టుకుని అసలైన దేవుని పని పక్కన పెట్టేస్తాం. చాలా మంది అనేవారు, అయ్యగారు ఓ మోటార్ సైకిల్ కొనాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అయ్యగారు అని పెద్దరాజు గారు కూడా అన్నారు అండి. ఓ మోటార్ సైకిల్ కావాలి నాకు, ప్రార్థన ఎక్కడుంటే అక్కడ మోటార్ సైకిల్ వేసుకొచ్చేస్తాను అని, పళ్ళు కావాలి ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పా. తర్వాత దేవుడు వారికి అనేకులకు మోటార్ సైకిల్ ఇచ్చారు. మోటార్ సైకిల్ ఇస్తే మరి ఈరోజు ఇక్కడ సూరి గారు మరి ప్రార్థన కూటమి ఏర్పాటు చేస్తే ఊరికి కొంచెం దూరం మోటార్ సైకిల్ మీద భార్య భక్తులు ఇద్దరు మోటార్ సైకిల్ మీద రావచ్చు కదా అండి. దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి? కనుక మోటార్ సైకిల్ పక్కన పెట్టేస్తున్నారు. దేవుని పని విషయంలో, దేవుని విషయంలో పక్కన, దేవుని పని విషయంలో పక్కన పెట్టేయడం వల్ల మరి ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, మార్త అనేటువంటి ఒక సహోదరి, మరి అనేటువంటి సహోదరి, లాజరు, వీళ్ళు ముగ్గురు ఏం చేస్తే ఒక కుటుంబపు అక్క చెల్లెళ్ళు తమ్ముడు అన్నమాట. యేసుప్రభు వారి ఇంటికి వెళ్తే, యేసుప్రభు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి, ఆయన మాటలు వినేవారిగా ఉండాలి. విస్తారమైన పనులు పెట్టేసుకుని, ప్రభువా నీ దగ్గర కూకున్నా మరియమ్మ కూడా వచ్చి నాకు సహాయపడటానికి చెప్పండి, మీరు ఏదో 4 మాటలు చెప్తే నాకు సహాయపడుతుంది. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, అమ్మా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, తొందరపడుతున్న విస్తారమైన పనులు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈ చేత్తో సెల్ మాట్లాడతా, ఈ చేత్తో ఏదో పని చేస్తారు, అటు నడవా ఇటు నడవా, వాడు మనసు కుదురోడు అండి, వాడు మనసు కుదురోడు, కూర్చోడు లేకను. యేసుప్రభు అన్నాడు, అమ్మా ఈ మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంటా, అది ఆమె అందరూ తీసేది కాదు. నువ్వు పనులు పెట్టుకున్నావు కనుక నువ్వే తొందరపడుతున్నావు. నువ్వు పనులు తగ్గించుకుంటే నీకు ఈ తొందర ఉండదు. మనం అనుకుంటాం త్వరగా కోటీశ్వరులు అవుదాం అనుకుంటాం, త్వరగా కోటీశ్వరులు అవుదాం అనుకుంటా. నేను ఒక దినాన్న ఒక 8 ఎకరాల పొలము కౌలుకి చేను ఊడించాను. ఊడిస్తే బాగా నాకు అనుకూలంగా ఏం జరిగిందంటే 1 లక్ష రూపాయల ఆదాయం మిగిలింది. నేనేం చేశానంటే 16 ఎకరాలు ఊడిస్తే 2 లక్షలు వస్తాయి అనుకున్నాను అండి. అప్పుడేం జరిగిందనంటే 16 ఎకరాలు ఊడిచిన తర్వాత ఏం జరిగిందనంటే, ఆ సంవత్సరం కోతలకు వచ్చే సందర్భాల్లో ఉరుములు ఎక్కువగా ఊడించాయి. పాలు చేను ఈనే సందర్భాల్లో ఆ ఉరుముల వల్ల ఏమైపోయిందంటే పెట్టబోటు కింద తప్పలైపోయింది ధాన్యం అంతా. ఏమైందంటే 1 లక్ష రూపాయలు లాస్. ఓహో, ఇక నేను ఈ వ్యవసాయం పెంచితే నేను కూడా లాస్ అయిపోతానేమో, అందుకాదు లేదు, ఈ ఒక్క పంట లాస్ట్ టైము ఈ 1 లక్ష రూపాయలు లాస్ తీరాలని దాల్వా పండించి ఆ ధాన్యం ఎవరికి ఎంత ఇవ్వాలో ఆ ధాన్యము దాని డబ్బులను లెక్క చూసి కట్టుబడేసి మా చేను కూడా ఆత్మడి పోసింది మరొకరికి కౌలుకి ఇచ్చేసి వ్యవసాయం ముగించేసాను. దీనివల్ల ప్రయోజనం లేదు, దీనివల్ల ఆత్మను కూడా కోల్పోయేలా ఉన్నాను. ఈ డబ్బు వల్ల నాకు ప్రయోజనం కాదు, దేవుని సన్నిధిలో గడపడం వల్ల నాకు ప్రయోజనం, దేవుని సహవాసం వల్ల నాకు ప్రయోజనం. దీనివల్ల నాకు ప్రయోజనం లేదు. గమనించండి, మనం పనులు పెట్టుకుంటే వ్యవసాయం పని కాదు, వ్యాపారం పని కాదు, దానికి ఎప్పుడైనా ముగింపు ఉంటుందా అంటే? వ్యవసాయం చేసేవాడు విత్తనాలు పోస్తాడు, నారు పోస్తాడు, నారు పెంచుతాడు, నాటుతాడు, పోస్తాడు, వదిలిపెడతాడా, మరీ మరొకసారి నారు
మళ్ళీ పోస్తాడు, మరలా నాటుతాడు, మరలా పోస్తాడు, మరలా అయితే ఎప్పుడు పని జరుగుతూనే ఉంటుందన్నమాట. విస్తారమైన పనులు పెట్టుకోవటం వల్ల తొందరపాటుతనం, దేవుని అసలమైన ముఖ్యమైన దాన్ని విడిచిపెట్టుట. మార్త కూడా అదే చేసినప్పుడు, ఎందుకంటే యేసు ప్రభువు తన సొంత ఇంటిలోనికి వస్తే పనులు ఎక్కువ పెట్టుకుంటుందామే. అందుచేత మనం ఏం చేయాలనంటే అబ్రాహాము వలె ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. మరియ వలె ఎలా ఉండాలి? దేవుని సన్నిధానములో దేవుని సన్నిధి చేసి దేవుని పలుకులు వినేవారిగా ఉండాలి. గమనించండి, ఒక పెండ్లి కుమారుడు, ఎందుకంటే సూరి గారు తన అబ్బాయి పెద్దవాడు అయిన తర్వాత పెళ్లి చేస్తాడనుకోండి. పెళ్లి చేసినప్పుడు నూతనమైన యువదంపతులను ఒక రూమ్లో కూకోబెడతారు. కూకోబెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దృష్టి పెడతామా లేదా? సరే, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా పెండ్లి కుమార్తె కనుక వాళ్ళు పలికే పలుకులు ఎలా ఉంటాయంటే చాలా మధురమైన ప్రేమతో ఉంటాయన్నమాట. అలాగనే రాబోతున్న రెండో రాకడకు పెండ్లి కుమారుడు వలె రాబోతున్న క్రీస్తు మనతో మాట్లాడే సువార్త మాటలు ఎటువంటి అంటే సంఘముతో మాట్లాడే మాటలు పెండ్లి కుమారుని పలుకులు వంటివి సువార్త. అందుచేత సువార్తను మనం స్వీకరించాలి, అవలంబించాలి, వెంబడించాలి, ధ్యానించాలి, శ్రద్ధగా మనం పట్టుకోవాలన్నమాట. లోకాన్ని వెంబడిస్తే లోకం మనల్ని ఎడారి స్థలానికి విడిచిపోతుంది కనుక మనం విలువైన దానిని బలమైన దానిని మనం వెంబడిస్తున్నాం కనుక దేవుని పట్ల వాక్యానుసారమైన నడిపింపు కలిగి ఉన్నట్లయితే దేవుని నిత్య జీవాన్ని కలిగి ఉంటాం అన్నమాట. మరి దేవుడు ఈ ఒక నూతన గృహములో దేవుడు ఏమి ఇవ్వాలి అని అంటే రెండో రాకడ పర్యాంతరకాల వరకు మరి ఆశీర్వాదం అంచెలంచెలుగా దీవిన నిత్య జీవం ఇవ్వాలన్నమాట. నిత్య జీవం ఇవ్వాలి, ప్రశాంతత ఇవ్వాలి, ఆహారంలో తింటున్న ఆహారంలో తృప్తి ఇవ్వాలి, రాత్రులు మంచి నిద్రని ఇవ్వాలి, చేస్తున్న ప్రతి పని కూడా విజయాన్ని సాధించి రావాలి, ప్రతి పనిలో కూడా ఆశీర్వాదం మేలులతో రావాలన్నమాట. రావాలంటే ఏం చేయాలంటే వాక్యాన్ని గాయకొని దేవుని మాటను పట్ల శ్రద్ధ వహించాలని బైబిల్ మనకి తేటవస్తుంది. అలా చేస్తే బాగుంటుంటారా అమ్మా? అలాగా జరగటం వల్ల, అలా నడుచుకోవటం వల్ల మంచిదేనంటారా? కనుక అట్లా చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు ఈ గృహాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాగరుడును సర్వోన్నతుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా నీ స్తోత్రాలు. ఈ యొక్క రాత్రిగా సమయంలో జరిగిపడుతున్న కృతజ్ఞత స్తుతి కోటాన్ని మీరు ఆశీర్వదించి దీవెనకరముగా వర్ధలింపచేసి ఆశీర్వాదం ఇంటికి అక్కడ దయచేసి శాంతి కల్పించి రెండో రాకడ పర్యాంతరకాల వరకు నీ కొరకుతో నిండుకోమని ఈ చిన్ని ప్రార్థనను బట్టి ఈ యొక్క గృహము నూతన గృహ ప్రవేశమును బట్టి జరిగిపడుతున్న ఈ కృతజ్ఞత ప్రార్థన బట్టి ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధలింప చేయమని యేసు నామములో ప్రార్థన చేసిన వేడుకొనిచున్నా పరమ తండ్రి. ఆమేన్. మరణాంత వందనాలండి. ఒక ఆయన ఏం చెప్పారంటే